తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సమన్వయ కమిటీ వినూత్న నిరసనకు సిద్ధమైంది. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ భోగే పద్మ మాట్లాడుతూ ఈ నెల 22న హైదరాబాద్లోని గాంధీ భవన్ ఎదుట భారీ భిక్షాటన కార్యక్రమం చేపట్టినట్లు ప్రకటించారు. ఎన్నికల వేళ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలోని 23 జిల్లాల నుండి ఉద్యమకారులందరూ తరలి వచ్చి ఈ నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యమకారుల సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై ఐక్యంగా పోరాడుతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులందరము ఏకమై తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్న ఉద్యమకారుల హక్కుల కోసము ఇవాళ 26 సంఘాలుగా మరి మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారుల హక్కుల కోసం మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా నిన్నగాక మొన్న తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మేము 12 సంఘాల చైర్మన్లము అదేవిధంగా నాయకులమందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 22వ తారీఖు రేపు ఏదైతే 22 తారీఖు ఉందో 22 తారీఖు రోజు గాంధీ భవన్ ముంగట ఉద్యమకారులందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముంగట మేము భిక్షాటన చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఉద్యమాలతోటి మీరు ఇంటలేరు, మరి మేము మా కష్టాలను చెప్పుకుంటే మీరు ఇంటలేరు కాబట్టి మీ ముందుకు వచ్చి భిక్షాటన చేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఎందుకంటే మేము ఉద్యమకారుల హక్కుల కోసము లక్షలాది మంది మీ కొట్లాడి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినము. అదేవిధంగా ఇలా సాధించిన రాష్ట్రంలో మీరు సీఎం పీటలు ఉన్న రేవంత్ రెడ్డి గారు మా కష్టాలను అర్థం చేసుకుంటలేరు కాబట్టి మొన్నటికి మొన్న అసెంబ్లీ ముట్టడించాం. ఇవాళ తెలంగాణ భవన్ ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారిని కూడా మేము డిమాండ్ చేసినాం, తెలంగాణ భవన్ ముట్టడించినాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల హక్కుల గురించి ప్రతిపక్ష పార్టీలో ఉన్న మీరు కూడా మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తే కూడా వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి. కాబట్టి ఇంకొకసారి ప్రభుత్వంతో కొట్లాడడానికి, ప్రభుత్వము అడగడానికి, మా హక్కులను మేము అడగడానికి గాంధీ భవన్ ముంగట భిక్షాటన చేస్తూ ఉన్నాం. దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 సంఘాల చైర్మన్లు అదేవిధంగా ఆ ఉద్యమ అన్నదమ్ములందరూ కూడా 33 జిల్లాల నుండి కదిలి వచ్చి మరి ఎల్లుండి ఏదైతే 22 తారీఖు రోజు పొద్దున 10 గంటలకు గాంధీ భవన్ ముంగడికి అందరు తరలి రావాలని మేము తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్గా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మన హక్కుల కోసం కొట్లాడడానికి ఇది మంచి వేదిక, మీరందరూ రావాలి. మన కష్టం ఏందో ఈ ప్రభుత్వానికి తెలవాలంటే మీరందరూ కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. మేము కూడా మా సంఘం తరఫున కూడా ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్గా మా 33 జిల్లాలలో మాకు కమిటీ ఉంది కాబట్టి అందరు కూడా తరలి రావాలి, మనం ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసుకోవాలని. ఎందుకంటే దీని ద్వారా ప్రభుత్వానికి నిజంగా అర్థమవుతుంది, చిత్తశుద్ధి ఉంటే అర్థమవుతుంది. ఖచ్చితంగా మన ఆశలు మనం ఏదైతే హక్కులు మనకు ఖచ్చితంగా నెరవేరుతాయని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. కాబట్టి అందరు తరలి వచ్చి ఇది గాంధీ భవన్ ఏదైతే భిక్షాటన కార్యక్రమం 22 తారీఖు ఉందో దాన్ని విజయవంతం చేసుకోవాలని అందరినీ కూడా నా ఉద్యమ అన్నదమ్ములను అక్క చెల్లెమ్మలందరినీ కూడా రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.